నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. యుగములని క్షణములుగా గడపగవచ్చు, ప్రతి దేశానికి సుఖశాంతుల నది వర్షించు. శివ సందేశము నలువైపుల మరి వ్యాపించు. ఓం శాంతి ఓమంటూ గానం చేస్తూ ఆత్మ ఓంకార రూపాన్ని ఆనందించు. శక్తుల్లారా శివ శక్తుల్లారా, భగవంతునికే మీరంకితమా. భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము. భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము. నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. మధువనపు దరిదాపుల దుఃఖమే రాదు, దేహమును తలచినను తలపే రాదు. శివనామము ధ్వనించి ఆ చోట కొండకోన, శివనామము ధ్వనించి ఆ చోట కొండకోన, లోకమునే మరపించి సుఖమయ స్థానం, లోకమునే మరపించి సుఖమయ స్థానం. నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. ఓం శాంతి. మురళీ డేట్ 5/11/2025. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమంతా రోగుల అతిపెద్ద హాస్పిటల్ అయింది. ప్రపంచమంతటిని నిరోగిగా చేసేందుకే బాబా వచ్చారు. ప్రశ్న: వాడిపోకుండా ఉండేందుకు లేదా దుఃఖము రాకుండా ఉండేందుకు ఏ స్మృతి ఉండాలి? జవాబు: ఈ పాత ప్రపంచము, పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళి కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము. మనం ఇప్పుడు రాజ్యంలోకి వెళ్ళేందుకు రాజయోగం నేర్చుకుంటున్నాము. పిల్లలు, మా కొరకు తండ్రి ఆత్మీక రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు అలలు మీ లోపల రావు. పాట: తల్లివి నీవే తండ్రివి నీవే. ఓం శాంతి. ఈ పాటలు పిల్లలు మీ కొరకు కాదు, ఇవి కొత్త వాళ్ళకి అర్థం చేయించేందుకు. అలాగని దీని అర్థం ఇక్కడున్న వారందరూ బుద్ధివంతులేనని కూడా కాదు. మూర్ఖులను వివేకవంతులుగా చేయటం జరుగుతుంది. మనమెంత తెలివిహీనులుగా ఉండేవాళ్ళము పిల్లలు మీకు తెలుసు. పాఠశాలలో చదువుకునే పిల్లలు చాలా వివేకవంతులుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి మనల్ని బుద్ధివంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తెలివి ద్వారానే బ్యారిస్టర్, ఇంజనీర్, డాక్టర్ అవుతారు. కానీ ఇది ఆత్మను జ్ఞానవంతంగా చేసేందుకు ఆత్మనే శరీరం ద్వారా చదువుతుంది. బాహ్యంలో లభించే శిక్షణంతా అల్పకాల శరీర నిర్వహణార్థమే. కొంతమంది కొద్దిగా సుఖపడేందుకు ధనము, ఉద్యోగము మొదలైనవి సులభంగా పొందేందుకు బ్రతుకు తెరువు కోసం హిందువులు క్రైస్తవులుగా అయ్యి మత మార్పిడి కూడా సిద్ధమవుతారు. ఇది రోగుల ప్రపంచము. కాబట్టి మనము మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. ఇదే ముఖ్యమైన విషయము. రోగులుగా అవ్వని మనుషులు ఎవ్వరూ లేరు. ఏదో ఒక వ్యాధి కొంచెంలో కొంచెమైనా తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతిపెద్ద హాస్పిటల్. ఇందులోని మానవులందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయుష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అకస్మాత్తుగా మృత్యు పాలు అవుతూ ఉంటారు. మృత్యు కోరల్లో చిక్కుకుపోయారు. ఇది కూడా పిల్లలు మీకు తెలుసు. పిల్లలు మీరు కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచానికి గుప్త రీతిలో సేవ చేస్తారు. ముఖ్యమైన విషయం, తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. మనుషులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు. వారి పట్ల ప్రీతిని ఉంచరు. తండ్రి అంటూ ఉన్నారు, నా పట్ల ప్రేమ కలిగి ఉండండి. మీరు నాపై ప్రేమ ఉంచుతూ నా జతలో ఇంటికి తిరిగి రావాలి. వాపస్ వెళ్ళేంత వరకు చీచీ ప్రపంచంలో ఉండవలసి ఉంటుంది. మొట్టమొదట మీరు దేహాభిమానుల నుండి దేహీ అభిమానిగా అవ్వండి. అప్పుడు మీరు ధారణ చేయగలరు, తండ్రిని స్మృతి చేయగలరు. దేహీ అభిమానులుగా అవ్వలేదంటే ఎందుకు పనికిరారు? అందరూ దేహాభిమానులుగానే ఉన్నారు. మేము ఆత్మాభిమానులుగా అవ్వలేకపోయినా, తండ్రిని స్మృతి చేయలేకపోయినా మనము మునుపటిలాగానే ఉన్నట్లని మీకు తెలుసు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేహీ అభిమాని అవ్వటం. రచన గురించి తెలుసుకోవటం కాదు, రచయిత మరియు రచన జ్ఞానమని మహిమ కూడా చేయబడుతుంది. మొదట రచన, తర్వాత రచయిత జ్ఞానమని చెప్పరు. మొదట రచయిత వారే తండ్రి, ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తారు. తండ్రి సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. అందుకే వారు సుప్రీం అయినను నేను ఆత్మాభిమానిగా ఉన్నాను అని తండ్రి అంటారు. ఎవరిలో ప్రవేశించారో వారు కూడా ఆత్మాభిమానిగా చేస్తారు. ఇతన్ని మార్పు చేసేందుకు ఇతనిలో ప్రవేశిస్తాను, ఎందుకంటే ఇతడు కూడా దేహాభిమానిగా ఉండేవాడు. నిన్ను నీవు ఆత్మగా భావించి నన్ను యథార్థ రీతిలో స్మృతి చేయమని ఇతనికి కూడా చెప్తారు. ఆత్మ వేరని, శరీరం వేరని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయిందంటే రెండు వస్తువులు ఉన్నట్లే కదా. మీరు ఆత్మలని తండ్రి అర్థం చేసుకున్నారు. ఆత్మనే పునర్జన్మ తీసుకుంటుంది. ఆత్మనే శరీరాన్ని తీసుకునే పాత్ర చేస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని బాబా ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులోనే ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుంది. విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలో తోటలు మొదలైన స్థలాలకి వెళ్తారు. చర్చి ఫాదర్ కూడా కాలినడకన వాకింగ్కి వెళ్ళినప్పుడు పూర్తి శాంతిగా ఉంటారు. వారెవ్వరూ ఆత్మాభిమానిగా ఉండరు. క్రీస్తు స్మృతిలో ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయవచ్చు. కానీ ప్రత్యేకంగా క్రీస్తును స్మృతి చేసేందుకు ఏకాంతంలోకి వెళ్తారు. అంతేకాక వారు ఇతర వైపు చూడరు. ఎవరైతే బాగా మంచిగా ఉంటారో వారు మేము క్రీస్తుని స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకి వెళ్ళిపోతామని భావిస్తారు. క్రీస్తు స్వర్గంలో కూర్చున్నాడని మేము కూడా హెవెన్లోకి వెళ్తామని భావిస్తారు. యేసుక్రీస్తు హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళాడని మేము కూడా స్మృతి చేస్తూ చేస్తూ హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తామని భావిస్తారు. క్రైస్తవులందరూ వారి పిల్లలమని భావిస్తారు. వారిలో కొంత జ్ఞానం మంచిగానే ఉంది, కానీ వారు ఇలా భావించటం తప్పు అని మీరు అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆత్మ పైకి వెళ్ళనే లేదు. క్రీస్తు అనే పేరు శరీరానికి చెందింది. అతడిని శిలువపైకి ఎక్కించారు. ఆత్మ ఉరికంబం ఎక్కదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిందని అనడం కూడా
తప్పే అవుతుంది. ఎవరైనా వాపస్ ఎలా వెళ్తారు? తమ జతలో అందరినీ తీసుకువెళ్ళే వరకు ఎవరూ పరంధామానికి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ స్థాపన తర్వాత పాలన తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇంటికి సున్నం కొట్టించడం వంటివి జరుగుతాయి. ఇది కూడా పాలన చేయటమే కదా. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి స్మృతి చేయండి. ఈ జ్ఞానము అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వకల్యాణం చేసుకోవాలి. రోగులుగా ఉన్న మీరే నిరోగిగా అవ్వాలి. ఇది రోగగ్రస్తుల అతిపెద్ద హాస్పిటల్. పూర్తి విశ్వమంతా రోగుల హాస్పిటల్ అయింది. రోగులు తప్పకుండా త్వరగా చనిపోతారు. తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటిని నిరోగిగా చేస్తారు. ఇక్కడే నిరోగిలుగా అవుతారని కాదు. నిరోగులు ఉండేది కొత్త ప్రపంచంలోనే. పాత ప్రపంచంలో నిరోగులు ఉండరు. లక్ష్మీనారాయణులు నిరోగులు, సదా ఆరోగ్యవంతులు. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోగి వికారీగా ఉంటాడు కానీ నిర్వికారులు రోగులుగా అవ్వరు. వారు సంపూర్ణ నిర్వికారులని తండ్రి చెప్తారు. ఈ సమయంలో పూర్తి విశ్వమంతా, ప్రత్యేకించి భారతదేశం రోగగ్రస్తమై ఉందని తండ్రి చెప్తారు. పిల్లలు, మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచంలోకి వస్తారు. స్మృతి యాత్ర ద్వారా నిరోగులుగా అవుతారు. స్మృతి ద్వారా మీరు పరంధామానికి చేరుకుంటారు. ఇది కూడా ఒక యాత్ర, ఆత్మ యొక్క యాత్ర. ఇది తండ్రి పరమాత్మ వద్దకు చేరుకునే యాత్ర. ఇది ఆత్మీక యాత్ర. ఈ పదానికి అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు, కానీ మర్చిపోతారు. ఇది ముఖ్యమైన విషయము. అర్థం చేసుకోవటం చాలా సులభం, కానీ ఎవరైతే ఆత్మీక యాత్రలో ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. స్వయంలో ధారణ లేకపోతే ఇతరులకు చెప్పినప్పుడు ఆ బాణం తగలదు. సత్యత అనే పదును ఉండాలి. మేం బాబాను చెప్పలేనంతగా స్మృతి చేస్తూ ఉన్నాము. పతిని స్త్రీ ఎంతగా స్మృతి చేస్తూ ఉంటుంది. శివబాబా పతిలకే పతి, తండ్రులకే తండ్రి, గురువులకే గురువు. ఆ గురువులు కూడా ఈ తండ్రినే స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు కూడా తండ్రినే స్మృతి చేసేవాడు, కానీ వారి గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు. స్వయంగా తండ్రి వచ్చి తన పరిచయం ఇచ్చి గుర్తింప చేసుకుంటారు. భారత్వాసీలకు తండ్రి గురించి వివరాలు తెలియకుంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది? విదేశాల నుండి యోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పిస్తూ ఉన్నారు, కానీ ఇది కేవలం భావనయే. సత్యమైన యోగాన్ని కల్పకల్పము ఒక్కసారి మాత్రమే నేర్పిస్తారు. ముఖ్యమైన విషయం ఏమంటే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దీనినే ఆత్మీక యోగము అంటారు. మిగిలినవన్నీ శారీరక యోగాలు. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడిస్తారు. అది కూడా తండ్రి కాదు, అది మహాతత్వము, నివసించే స్థానము. తండ్రి ఒక్కరే సత్యమైన వారు. ఒక్క తండ్రినే సత్యమని అంటారు. తండ్రి ఎలా సత్యమైన వారో భారత్వాసీలకు తెలియదు. వారు సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండము మరియు అసత్యఖండము. మీరు సత్యఖండంలో ఉన్నప్పుడు అక్కడ రావణ రాజ్యం ఉండదు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం, అసత్యఖండం ప్రారంభమవుతుంది. పూర్తి సత్యఖండాన్నే సత్యయుగం అంటారు. అసత్యఖండం కలియుగం అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. అక్కడ లేరు, ఇక్కడ లేరు. మీరు యాత్ర చేస్తూ ఉన్నారు. ఆత్మనే ప్రయాణిస్తుంది, శరీరం కాదు. తండ్రి వచ్చి యాత్ర
చేయడం నేర్పిస్తారు. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్ళాలి, మీకు ఇది నేర్పిస్తారు. వారు నక్షత్రాలు, చంద్రుని వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో లాభమేమీ లేదని మీకిప్పుడు తెలుసు. వీటి ద్వారానే పూర్తిగా వినాశనం జరగాలి. ఈ శ్రమ అంతా వ్యర్థమే. ఏవైతే సైన్స్ ద్వారా తయారవుతాయో ఆ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే పనికొస్తాయి. ఇది తయారైన డ్రామా. బేహద్దు తండ్రి చదివిస్తున్నారంటే ఎంత గౌరవం ఉండాలి. సాధారణంగానే టీచర్ను చాలా గౌరవిస్తారు. మంచి రీతిగా చదువుకొని పాస్ అవ్వమని టీచర్ ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆజ్ఞను అంగీకరించకపోతే పాస్ అవ్వలేరు. మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకే చదివిస్తానని తండ్రి చెప్తారు. లక్ష్మీనారాయణులు యజమానులు, భలే ప్రజలు కూడా మాలికులే. అయితే హోదాలు వేరువేరుగా ఉంటాయి. భారతదేశవాసులు కూడా అందరూ మేము మాలిక్ అని అంటారు కదా. పేదవాళ్ళు కూడా యజమానులమని భావిస్తారు. రాజులకు ప్రజలకు తేడా ఉంటుంది. జ్ఞానంలో ఉండే తేడా బట్టే పదవుల్లో కూడా తేడా ఉంటాయి. జ్ఞానంలో నేర్పర్లుగా అవ్వాలి. పవిత్రత చాలా అవసరం. ఆరోగ్యం, సంపద రెండూ ఉండాలి. స్వర్గంలో అన్నీ ఉంటాయి కదా. మన యొక్క లక్ష్యము బాబా తెలిపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇంకెవరి బుద్ధిలోనూ ఈ లక్ష్యం, ఉద్దేశం ఉండదు. మేము ఇలా తయారవుతూ ఉన్నామని మీరు క్షణంలో చెప్పగలరు. విశ్వం అంతా మన రాజధానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ రాజ్యాలు ఉన్నాయి. మొదట ద్వికిరీటధారులుగా ఉండేవారు. తర్వాత ఒకే కిరీటం ఉంటుంది. ఇప్పుడు ఏ కిరీటము లేదు. ద్వికిరీటధారుల ఎదుట ఏక కిరీటధారులందరూ తల వంచుతున్నట్లు చిత్రం నుంచమని బాబా మురళిలో కూడా చెప్తారు. అది అల్పకాలం కొరకు, ఇది 21 జన్మల కొరకు పురుషార్థము. ముఖ్యమైన విషయం ఇక్కడ పావనం అవ్వాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి ఎలా సదా ఆత్మాభిమానిగా ఉంటారో మీరు కూడా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రీతి చేస్తూ తండ్రి జతలోనే ఇంటికి వెళ్ళాలి. అనంతమైన తండ్రికి పూర్తిగా గౌరవం ఇవ్వాలి. అంటే తండ్రి ఆజ్ఞానుసారంగా నడవాలి. పిల్లలు బాగా చదువుకొని పాస్ అవ్వండి. తండ్రి మొదట ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆ ఆజ్ఞ పాలన చేయాలి. వరదానము: శక్తిశాలి సేవ ద్వారా నిర్బలులుగా బలాన్ని నింపే సత్యమైన సేవాధారి భవ. సత్యమైన సేవాధారులు వాస్తవిక విశేషత నిర్బలులో బలం నింపేందుకు నిమిత్తంగా అవ్వడం. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సఫలతలో తేడా ఏదైతే కనిపిస్తుందో అందుకు కారణం సేవ యొక్క సాధనాలలో శక్తి తక్కువగా ఉండడం. ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే ఆ కత్తి పని చేయదు, అలా సేవ యొక్క సాధన స్మృతి శక్తి అనే పదును లేకుంటే సఫలత ఉండదు. అందుకే శక్తిశాలి సేవాదారులు అవ్వండి. నిర్బలుల్లో బలం నింపి క్వాలిటీ గల ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. స్లోగన్: ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి అవ్వడం సహజమే, కానీ ఏ సమయంలో ఏదైనా విషయం ముందున్న, ఏదైనా సేవ యొక్క జంజాటం ముందున్న, ఆందోళన తీసుకొచ్చే పరిస్థితులు వచ్చినా
అటువంటి సమయంలో అనుకున్న వెంటనే అశరీరి అయిపోవాలి. అలా అవ్వాలి అంటే చాలా కాలం అభ్యాసం అవ్వాలి. అనుకోకుండా మరియు చేయడం జతలో జరగాలి. అప్పుడే అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. మధువనపు అనుభూతులు ఒకటా రెండా, అది శ్రీమతపు సిరి నిండిన సుందరకాండ. వనదేవియ సిరి నింపిన ఆ సోయగము, వనదేవియ సిరి నింపిన ఆ సోయగము. కవి వర్ణనకే పదమందని వాస్తవ స్వర్గం, కవి వర్ణనకే పదమందని వాస్తవ స్వర్గం. నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. యుగములని క్షణములుగా గడపగవచ్చు, ప్రతి దేశానికి సుఖశాంతుల నది వర్షించు. శివ సందేశము నలువైపుల మరి వ్యాపించు. ఓం శాంతి ఓమంటూ గానం చేస్తూ ఆత్మ ఓంకార రూపాన్ని ఆనందించు. శక్తుల్లారా, శివ శక్తుల్లారా, భగవంతునికే మీరంకితమా. భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము. భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము. నాకెంతో నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను.